నమస్తే. ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు. యూట్యూబ్ ఛానల్ స్వాగతం, సుస్వాగతం. మీరు చూస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇది మా మొక్కజొన్న చేను. మరి నాకు ఒక సందేహం వచ్చింది, అది ముందుంచడానికి ఈ వీడియో తీస్తూ ఉన్నాను. ఇప్పుడు చేను వచ్చేసి పూత దశలో ఉంది. అక్కడ కొంచెం సొడి పురుగు కూడా కనిపిస్తూ ఉంది. అయితే ఇప్పుడే ఒక మొక్కజొన్న చేను పట్టుమని ఇరిగిపోయింది దాన్ని చూశాను. ఒకసారి మీకు చూపించే, ఇది కొమ్మ వచ్చేసి ఇగో ఇంత పెద్దగా ఉంది. మరి దీనికి పైన కూడా కొంచెము పెయిన్ లాగా కూడా ఉంది. అయితే మనము సుడిపురుగు అనేది ఎక్కడ దాకా చేరుకుందో మీకు ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. చివరకు మానులో కూడా ఉంది, మనం చూడవచ్చు. కింద మన ఇలా కనిపిస్తుంది. ఈ పురుగు మానును కూడా కొట్టేసింది. అంటే సుడిలోనే కాకుండా చివరకు మాను కూడా కొట్టేస్తుంది. ఇంకా 2-3 పురుగులు కింద పడిపోయాయి. మనం చూస్తున్నాం ఇక్కడ ఇది ఈ విధంగా మొక్కజొన్నకు నష్టం ఈ విధంగా కూడా చేరుతూ ఉంది. మరి ఇక్కడ మనం ఏం మందు కొట్టగలం చెప్పండి? మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ ఇది చూద్దాం. ఇక దీని నిండా కాడంలో కూడా మనకు పురుగు కనిపిస్తూ ఉంది, లోపలికి వెళ్ళిపోతుంది. అంటే సొడిలోనే కాకుండా చివరకు కాండంలో కూడా మనకు పురుగులు కనిపిస్తూ ఉన్నాయి, మనం చూడవచ్చు. దీంట్లో చూస్తే విపరీతమైన పురుగులు మనకు కనిపిస్తుంది. చూడవచ్చు, కెమెరా బాగా చూడండి, బాగా చూడండి. మన కాండంలో మరి ఇది ఏ విధంగా, దీనికి మనం మందు ఏ విధంగా కొడతాము ఎట్లా అనేది మనం చూడవచ్చు. లోపలికి వెళ్ళిపోతూ ఉన్నాయి. మనం చూడొచ్చు, కాండంలోకి వెళ్ళి విపరీతమైన పురుగులు మనకు లోపల కనిపిస్తూ ఉన్నాయి. కొన్ని విపరీతంగా ఈ కాండం నిండా కూడా లోపల పురుగులు కనిపిస్తున్నాయి. మనం దీన్ని ఏ విధంగా అరికట్టవచ్చో రైతు సోదరులు కొంచెం సలహాలు ఇస్తారని కోరుకుంటూ ఉన్నాను. సుడి పురుగులు అయితే మందు కొట్టగలము, కానీ కాండంలో భూమి దగ్గర మనం చూడొచ్చు. భూమి దగ్గర కాండం నిండా కూడా మనం చూడొచ్చు విపరీతమైన, మన ఆవుకి ఇట్లా పశువులకు ఇట్లా పురుగులు పడితే ఎలా ఉంటుందో ఆ విధంగా నిండా ఈ కాండం నిండా కూడా మనం చూడొచ్చు. దీని నిండా మొత్తం కూడా పురుగులు కనిపిస్తున్నాయి మనకు. ఇక చూసినట్టయితే విపరీతంగా మన రైతు సొంత దీనికి నివారణ చర్యలు అయితే తెలుపగలరని కోరుకుంటున్నాను. ఇంకా చాలా ఉన్నాయి పురుగులు, మనం చూడవచ్చు. ఇదిగోండి, దీని నిండా కూడా పురుగులు కాండం నిండా కూడా వస్తున్నాయి. దీనికి నివారణ చర్యలు ఏం చేయాలి కాస్త తెలియజేస్తారని కోరుకుంటున్నాను. ఈ వీడియో అందరికీ కూడా పంపిస్తే, కంపెనీ వాళ్ళకి కూడా పంపిస్తే, రైతులందరికీ కూడా పంపిస్తే అందరికీ కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి. కనుక దానికి ఏ విధమైన మందు కొడితే బాగుంటుందో మరి అందరి దృష్టికి తీసుకెళ్తే తెలుస్తుంది, మనం చూడవచ్చు. జై జవాన్, జై కిసాన్, జై శ్రీరామ్. ఓం నమః శివాయ.